Hey, hi, hello, namaste. Guys, so ఎట్లున్నారు అందరూ? I hope you guys are all doing absolutely great and good. So, here is my day 8 of 100 days of vlogging. So, ఎర్లీ మార్నింగ్ కాదు కానీ కొంచెం ఉదయాన్నే లేచి కార్డియోకి అయితే వెళ్ళిపోయాం. రాత్రి వర్షం పడ్డది. కొంచెం క్లైమేట్ కొంచెం కాదు ఎక్కువనే పడ్డది. సో, క్లైమేట్ కూడా కొంచెం అలా అలా ఉండే. సో, గ్రౌండ్ దగ్గరికి వెళ్ళి చూస్తే గ్రౌండ్ మొత్తం తడిచిపోయింది. సో, ఇంకేం చేసేది రిటర్న్ వెళ్ళిపోదాం అనుకున్నా. కాకపోతే అక్కడ దాకా వచ్చి మళ్ళీ ఎందుకు టైం బొక్క అని చెప్పి ఒక 6 రౌండ్స్ 7 రౌండ్స్ మినిమం అయితే మనం కార్డియో చేసుకొని మళ్ళీ స్ప్రింట్స్ కొడదామని చెప్పి ట్రై చేశా. కాకపోతే జారింది. ఇంకా ఎందుకులే కదా స్టంట్లు అని చెప్పి మళ్ళీ ఇంటికి వచ్చేసా. సో దాని తర్వాత మా చెల్లిని కాలేజ్ దగ్గర డ్రాప్ చేయమంటే కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి రిటర్న్ వస్తున్నప్పుడు కూడా క్లైమేట్ మంచిగా ఉండే. మంచి పీస్ఫుల్ క్లైమేట్ ఉండే ఈ రోజు. అందుకని చెప్పి చిన్న వ్లాగ్ తీద్దామని చూసినా కానీ తీయలే. సో ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ అది చేసేసి కొంచెం మన బుద్ధికి కొంచెం టైం ఇచ్చి పైథాన్ ఇంకా మన స్క్రిప్ట్ మనం రాసుకొని మంచి యూట్యూబ్ స్క్రిప్ట్ రాసిన. సో యూట్యూబ్ సెటప్ కూడా చేస్తున్నా ఇంట్లోనే. సో మంచిగా మీకు ఈరోజు మంచి వీడియో అయితే రికార్డ్ చేసిన. మీకు పక్కా అంటే పక్కా నచ్చుతుంది యూట్యూబ్ వీడియో. మంచి కాంటెంట్ ఓరియంటెడ్ వీడియో, మెయిన్గా ఫ్యాషన్ రిలేటెడ్ వీడియో అనమాట. సో దాని తర్వాత వీడియో అది తీసేసుకొని వీడియో మొత్తం అయిపోయినాక జిమ్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. జిమ్లో ఈరోజు మనకి ట్రైసెప్ అండ్ బ్యాక్ ఉండే. సో మంచి అంటే మంచి ఎక్సర్సైజ్ పడ్డది. సో జిమ్ మాకు అటు నుంచి అటు 15 మినిట్స్ అనుకుంటా జర్నీ. సో జిమ్కి అయితే స్టార్ట్ అయిపోయి జిమ్కి వెళ్ళిపోయినామని చెప్పినా కదా. సో హియర్ ఈజ్ మై జిమ్. ఈరోజు మంచి బ్యాక్ అండ్ ట్రైసెప్ ఎక్సర్సైజ్ పడింది. సో వేరియేషన్స్ మీకు కావాలంటే చెప్పండి కింద కామెంట్స్లో. నేను నా స్ప్లిట్ ఎలా ఉంటుంది, వీక్ స్ప్లిట్ ఎలా ఉంటుంది అనేది మీకు చెప్తూ ఉంటా. బెండెడ్ రోయింగ్ ఒకటి కొట్టినా. సో ట్రైసెప్లో రో పుల్ డౌన్ ఒకటి కొట్టినా. సో మంచిగా అనిపిస్తుండే. ఫస్ట్ టైం నా బ్యాక్కి నాకు మొత్తం మంచి వెయిట్ పడింది అనిపించింది. సో మళ్ళీ రిటర్న్ ఇంటికి వస్తున్నప్పుడు వర్షం పడింది. ఇంకా వర్షం ఉన్నా ఏమున్నా తప్పదుగా వెళ్ళాలి. సో ఇంకా రిటర్న్ ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిపోయి ఫ్లెక్సింగ్ అది చేసుకొని రెడీ అయిపోయి సో డిన్నర్ టు దోశ ఉండే. సో దట్స్ ఫర్ ద వీడియో. గుడ్ టు స్లీప్. సో మీకు కానీ వీడియో నచ్చినట్లయితే తెలుసు కదా, లైక్ షేర్ అండ్ కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ఉంటా, బాయ్, లవ్ యూ ఆల్.